మనిద్దరం కలిసి డ్యూట్ చేసుంటే బాగుండేది రాణమ్మా. మీరింకా సంగీత్ హ్యాంగ్ ఓవర్లో నుంచే బయటికి రాలేదు. ముందు దాని నుంచి బయటికి రండి. వస్తున్నా రాణమ్మా, ఇదంతా నీ క్రెడిటే. ప్రతి కుటుంబంలో నీలాంటి అమ్ముంటే చాలు, ఆ ఇల్లు సంబరాల హరివిల్లు. అంతే. ఇలా పొగిడే నన్ను స్టేజ్ మీదకి తీసుకెళ్లి పాట పాడించారు. మేడం, సంగీతం వల్ల మా బాబాయ్లో డీజే టిల్లుని చూశాను. సరే అందరూ డాన్స్ చేసి అలసిపోయి ఉంటారు, రెస్ట్ తీసుకోండి. కళ్యాణ్, మీ బాబాయ్ పిన్ని అక్కడ పడుకున్నారా? అమ్మా, నేను కావేరి అన్ని ఏర్పాట్లు చేసేసాం. వెరీ గుడ్. కృష్ణ, మీ అత్తయ్య మావయ్య పడుకున్నారా? ఇప్పుడే వెళ్ళారమ్మా. చూడండి, వియంకుల వారికి ఎలాంటి లోటు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మంది. వాళ్ళకేం కావాలో సింగుకు అన్నీ చెప్పాం నాన్న, వాళ్ళ దగ్గరుండి చూసుకుంటారు. కావేరి, వాళ్ళు ఎలాగో మర్యాదలు చేస్తారు, కానీ మనం కూడా దగ్గరుండి అన్నీ చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు మనకి కాబోయే వియంకులమ్మా. అలాగే నాన్న, నేను అన్ని దగ్గరుండి చూసుకుంటాను. వెరీ గుడ్. సరే ధర్మతేజ గారు, రేపు మెహందీ ఫంక్షన్, త్వరగా లేవాల్సి ఉంటుంది. మీరు వెళ్ళి పడుకోండి. ఓకే. గుడ్ నైట్ ఆల్. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. ప్రియా, కావేరి, మీరు కూడా వెళ్ళి పడుకోండి. అలాగే అమ్మా. గుడ్ నైట్ అత్తయ్య. గుడ్ నైట్ అమ్మా. నువ్వెక్కడికి బుజ్జి కన్నా? అది ప్రియకి రూమ్ చూపిద్దామని వెళ్తున్నాను. రే కృష్ణ, నీ దొంగ వేషాలు వీళ్ళ దగ్గర కష్టం. అమ్మా, నీకంటే వీళ్ళు చాలా రాక్షసుల్లో తయారయ్యారమ్మా. ఏంటి, మేము రాక్షసులమా? మరీ టూ మచ్ కాకపోతే ప్రియకి ఈ ఇంట్లో ఏ రూమ్ ఎక్కడుందో తెలీదా? నువ్వు విడిగా వెళ్ళి చూపించాలా? మా చెవిలో క్యాలీఫ్లవర్ ఏమీ లేదు కన్నా. అమ్మా తల్లులు, మీకు దండం. పెళ్ళయ్యే వరకు మీ దగ్గర ఎక్స్ట్రాలు చేయకుండా ఉంటాను, సరేనా? గుడ్ బాయ్. సరే, గుడ్ నైట్ కృష్ణ. గుడ్ నైట్. అమ్మా చూడమ్మా, వీళ్ళు నన్ను ఎలా ఏడిపిస్తున్నారో. రే, వాళ్ళు అలా ఏడిపిస్తున్నప్పుడు నువ్వు కూడా వాళ్ళు ఏడిపించు. ఏడిపించడం కాదమ్మా, వీళ్ళిద్దరికి రక్త కన్నీరు చూపిస్తాను. సరే ఇక వెళ్ళి పడుకోండి. పొద్దున లేవాలి. గుడ్ నైట్. రావే రా, నీ గుండెల్లో కత్తి దించి ఆ కృష్ణగాడి ప్రేమను బయటికి రప్పిస్తా. రక్తాభిషేకం. కమాన్ కమాన్. ప్రియా రూమ్లోకి వీడెందుకు వచ్చాడు? కళ్యాణ్, రూమ్ ఓకేనా? ఫీల్ కంఫర్ట్. థ్యాంక్స్. ఎనీ డ్రింక్స్? వద్దొద్దు. పోనీ పాలు? నాకేం వద్దు. నువ్వు రేపు కాపురం చేయాల్సిన రూమ్ ఒకసారి ఊహించుకొని పడుకో, స్వీట్ డ్రీమ్స్ వస్తాయి. ఇప్పుడు స్వీట్ డ్రీమ్స్ వచ్చే మూడ్ లేదులే కార్తిక. ఏమైంది కళ్యాణ్? మీ వదిన ప్రియ మీద గ్రడ్జ్ పెట్టుకుని విజయ్ అనే క్రిమినల్ మా కస్టడీ నుంచి ఎస్కేప్ అయ్యాడు. ఆ క్రిమినల్ స్టోరీ క్లోజ్ చేసింది మా అమ్మే కదా? కాదా? మీ అందరి స్టోరీ క్లోజ్ చేయడానికి వచ్చానే తింకరి పుచ్చి. ఆ రాస్కిల్ పెళ్లికొచ్చి డిస్టర్బ్ చేస్తాడని అలర్ట్గా వచ్చాను. వాడు నిజంగా ఈ పెళ్లికొచ్చాడంటే ఈ పెళ్లి ముహూర్తమే వాడి చావు ముహూర్తం అని తెలీదు కళ్యాణ్. సరే,
ఈ టెన్షన్స్ అన్నీ నీకెందుకు కానీ నువ్వు వెళ్ళు. సరే, నేనెందుకు వచ్చానంటే యాక్చువల్గా ఇది ప్రియా రూమ్, కానీ తను అమ్మ దగ్గర పడుకుంటానని చెప్పింది. సో నిన్నిక్కడికి షిఫ్ట్ చేశాం. అంటే వీడి రూమ్లోనే ఉంటాడా? ఛా, ఇట్స్ ఓకే కార్తిక. గుడ్ నైట్ కళ్యాణ్. గుడ్ నైట్. ప్రియా మళ్ళీ మిస్ అయ్యా. నిన్ను చంపుదామనొచ్చి వీడి చేతికి దొరికేలా ఉన్నానే. సార్, ఎస్ సార్, ఆ క్రిమినల్ని సర్చ్ చేస్తున్నాను సార్. వాడు తప్పకుండా పెళ్ళికి వస్తాడు సార్. ఇంకో 4 కానిస్టేబుల్స్ని పంపించండి సార్. ఎస్ సార్, వాడి ప్రాణాలతోనే తీసుకొస్తాను, లేదంటే ఎన్కౌంటర్ చేసి బాడీని తీసుకొస్తాను. ఎస్ సార్, మీరు చెప్పినట్టే నేను ప్రాణాలతో పట్టుకుంటాను. ఎస్ సార్. రే విజయ్, డిపార్ట్మెంట్ నిన్ను ప్రాణాలతో కావాలంటుంది, కానీ నేను మాత్రం నీ బాడీనే తీసుకెళ్తాను. నా మీద ఏ కమిటీ వేసినా సరే నిన్ను మాత్రం ఎన్కౌంటర్ చేసే తీరుతాను. నా కెరీర్కి మచ్చ తీసుకొచ్చి నిన్ను అస్సలు వదిలిపెట్టనురా. వీడు నా మీద పగపట్టాడంటే కనిపిస్తే కుక్కను కాల్చినట్టు కాల్చేస్తాడు. ఇట్స్ ట్రూ. వామ్మో, వీడు వాష్రూంలోకి వెళ్ళగానే పారిపోవాలి, లేదంటే చంపేస్తాడు. రీ, నువ్వు బాత్రూంకి వెళ్ళవారా? నీకు దండం పెడతానురా బాబు, వెళ్ళు. నీ మాటలు నీ గన్ చూడగానే నేను ఇక్కడే పోసుకునేలా ఉన్నాను కదరా, వెళ్ళరా బాబు. రూమ్లోకి వచ్చాక కనీసం షూస్ కూడా విప్పవా? కావేరి, నువ్వే తప్పు చేయలేదని నా మనసు చెప్తుంది, కానీ నా ఆలోచనలకి మాత్రం ఏదో తప్పు జరుగుతుంది అనిపిస్తుంది. వీడు కిటికీ దగ్గర నుండి కదలడేంటి? ఏం చేస్తున్నారో అక్కడ? ఏ క్షణంలో అయినా దొరికిపోయేలా ఉన్నాను. అమ్మయ్యా, వాష్రూమ్కి వెళ్తున్నాడు, పారిపోతాను. పోలీసుడి ఇష్యూ ఎంత పవర్ఫుల్గా ఉంటుందో ఇప్పుడు అర్థమైంది. అయ్యో, బోట్ల దెబ్బకు ముక్కు బద్దలైంది. రే కళ్యాణ్, నా బ్లడ్ సాక్షిగా చెప్తున్నాను,
ఆ ప్రియను మిమ్మల్ని రానమ్మను ఎవ్వరిని వదిలిపెట్టను. వీడికి నిద్ర రావడం లేదు, వాష్రూమ్కి వెళ్ళట్లేదు. దొంగ పోలీస్ గేమ్ మాత్రం ఆడుతున్నాడు. పైన పోలీసు కింద దొంగ. ప్లానింగ్ లేకుండా వచ్చి ఇరుక్కుపోయాను. వీడెప్పుడు పడుకుంటాడు, నేనెప్పుడు తప్పించుకోవాలి? రేయ్, ఈ పెళ్లి మూడ్లో నీ కాబోయే భార్య ఆ కావేరితో రొమాన్స్ చేయొచ్చు కదా. అలాగైనా బయటికెళ్ళేవాడివి, నేను తప్పించుకునేవాడిని. రొమాంటిక్ ఐడియా లేని వెర్రిపప్ప వీడొకడు. అమ్మయ్య, లేచాడా? పంకజం, 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 చూడు పంకజం. అమ్మో 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 అమ్మగారు, నన్ను చంపకండి అమ్మగారు, నేనే తప్పు చేయలేదమ్మా. ఏ పంకజం, అరవకు. చేతిలో కత్తుంటే చంపేస్తాననుకుంటున్నావా? నిద్రలోంచి హఠాత్తుగా లేచి చూసేసరికి భయం వేసింది అమ్మగారు. చేతిలో కత్తిని చూసి భయపడ్డావా? సరే, ఈ కత్తి మనీ ప్లాంట్ మొక్కల మధ్యలో దొరికింది. ఇది నువ్వు కిచెన్లో వాడే కత్తేనా? చూడు. లేదమ్మగారు, ఇది కిచెన్ కత్తే కాదు, నేను ఇప్పుడే చూస్తున్నాను. ఒకసారి బాగా చూసి గుర్తు తెచ్చుకో. ఈ కత్తిని మన ఇంట్లోనే మొక్కలు కట్ చేయడానికి ఉపయోగించి అక్కడే మర్చిపోయావా? లేదమ్మగారు, నేను అసలు మొక్కలే కట్ చేయను. కావేరమ్మాయి గారే మొక్కల సంగతి చూసుకుంటారు. సరే, ఇది మన ఇంట్లో చాకేనా? ఏమోనమ్మా, చాలా చాకులున్నాయి కదా, గుర్తు రావడం లేదు. ఇన్ని సంవత్సరాలుగా ఇంట్లో ఉంటున్నావు, నీకు గుర్తు రాకపోవడం ఏంటి? అర్ధరాత్రి నిద్రలేపి కత్తుల గురించి అడుగుతుంటే భయంతో నాకేం గుర్తు రావడం లేదమ్మా. నువ్వింత మొద్దువేంటి పంకజం? సరే రా, నువ్వు తెల్లారులు మేల్కోవాల్సిందే. ఎక్కడికమ్మగారు? చెప్తే కానీ రావా? రా. రా.
గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ కళ్యాణ్. బాగా నిద్ర పట్టింది కదా? ఇంట్లో అయితే రెగ్యులర్గా 4 గంటలకే నిద్రలేస్తాను మేడం. ఓ 6 గంటలకే లేచావంటే బాగా నిద్రపోయావన్నమాట. అవును మేడం. నేను వాకింగ్కి వెళ్ళొచ్చాక రెడీ అవుతాను. అలాగే కళ్యాణ్. అరే, ఈ బ్లడ్ ఇక్కడికి ఎలా వచ్చింది? ఏమై ఉంటుంది? అత్తయ్య. ఆ ప్రియా, ఈ నగలు తీసుకెళ్ళి నువ్వు రెడీ అవ్వు. అలాగే అత్తయ్య. ఈ బ్లడ్ ఇక్కడికి ఎలా వచ్చింది? ఎవరిదై ఉంటుంది? బెడ్ పైన ఎలాంటి స్ప్రే స్మెల్ లేదు, కానీ బెడ్ కింద బ్లడ్ స్మెల్ వస్తోంది. చాలా విచిత్రంగా ఉంది. అమ్మా, వస్తున్నా. మంచం కింద మీ స్ప్రే గురించి రాణమ్మకు డౌట్ వచ్చింది సార్. వాడి షూ ముక్కుకి తగిలి నా రక్తం ఫ్లోర్ మీద పడింది. సో రానమ్మకు ఖచ్చితంగా డౌట్ వచ్చుంటుంది. సార్, ఈ రోజు నుంచి ఎస్ఐ కళ్యాణ్తో పాటు పోలీసులు మఫ్టీలో వచ్చి సెర్చ్ చేస్తారు సార్. మీరు జాగ్రత్తగా ఉండండి. నా భయమంతా ఆ రానమ్మతోనే. ఈ ఎస్ఐ చేతిలో గన్నున్నంత వరకే పులి. కానీ ఆ రానమ్మ ఆయుధం లేని రియల్ చిరుత పులి. ఆ రూమ్తో సహా అన్ని రూమ్స్కి కొత్త స్ప్రే కొట్టండి. వాళ్ళందరినీ డైవర్ట్ చేయాలి. అలాగే సార్. ఇప్పుడు మన నెక్స్ట్ ప్లాన్ ఏంటి సార్? మెహందీ ఫంక్షన్కు ఆర్డర్ చేసిన కోన్స్ వచ్చాయా? ఇందాకే కోన్స్ డెలివరీ అయ్యాయి సార్. అందులో స్పెషల్ కోన్ ఒకటి ప్రిపేర్ చేసిన సపరేట్ బాక్స్ వచ్చిందా? ఆ స్పెషల్ బాక్స్ పెళ్లి కూతురు కోన్స్ అందులో ఉన్నాయి సార్. ఓకే, పెళ్లి కూతురు ప్రియను చంపడానికి ఆ కోన్ తెప్పించాను. ఆ కోన్లో ఉన్న గోరింటాకులో కెమికల్ పాయిజన్ మిక్స్ అయ్యింది. సైనైడ్ గోరింటాకు. ప్రియ గోరింటాకు పెట్టుకోగానే జస్ట్ 10 మినిట్స్లో గోరింటాకు తన పని మొదలు పెడుతుంది. ఆ గోరింటాకలో ఉన్న సైనైడ్ కెమికల్స్ చేతిలోకి ఎంటర్ అయ్యి మెల్లిగా బాడీ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. సెకండ్లో హార్ట్ స్ట్రోక్. ప్రియ చచ్చిపోతుంది. సైనైడ్ గోరింటాకు మన నెక్స్ట్ ప్లాన్. ప్రియ చావు, పెళ్లి క్యాన్సల్, మేడం హ్యాపీ. ఇట్స్ ట్రూ. గోరింటా పూచింది కొమ్మ లేకుండా, మురిపాల చేత మొగ్గ తొడిగింది. ఏమో అనుకున్నాను కానీ మేడం కరెక్ట్ పర్సన్నే టైప్ అయింది. ఆ ప్రియని చంపేదాకా వీడు వదిలిపెట్టాడు, కన్ఫర్మ్.
ఈ కోన్తో కృష్ణ ప్రియ మీద తనకున్న ప్రేమని చూపిస్తూ మెహందీ పెడతాడు. మెహందీ పెట్టిన 5వ నిమిషంలో ప్రియ చచ్చిపోతుంది.